మన స్టేట్‌లో జరుగుతున్నవంటేది ఇప్పుడు రచ్చ రచ్చ ఏంటిదంటే, నాన్ వెజ్‌నగాడు చేసినటువంటి కామెంట్‌లు. మన హిందూ సాంప్రదాయం మీద అండ్ అమ్మాయిల మీద అట్లా పుచ్చకాయ కీర తీసుకొని వాడు అట్లా ఎక్స్‌ప్లెయిన్ జేయడము, గరికపాటి గారిని తిట్టడము, శివాజీ గారిని తిట్టడము, అతన్ని చాలామంది విమర్శిస్తున్నారనమాట. అసలు ఎవ్వనికి ఏం పనిపాట లేదు. ఎవడన్నా ఏదన్నా అంటే ఖతం. దాని గురించి ఖాళీగున్నోడు మాత్రమే వాడు దాని గురించి వివరిస్తాడు. పని చేసుకునేటోడు వాడు దాని గురించి మాట్లాడడు. దాని గురించి పట్టించుకోడు. పని పాట లేని కొడుకులు రియాక్ట్ అయ్యి దాని ఎక్స్‌ప్లనేషను, దాని కథ అవన్నీ చెప్తారు. ఖాళీగా ఉన్నోడే, పని పాట లేనోడే ఈ ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యి వాడు చెప్తాడు. పని పాట లేని నా కొడుకులు బతుకుతున్నారిట్లా. ఆ వీడియో పెట్టి, ఈ వీడియో పెట్టి. పని పాటున్న కొడుకులు అమ్మాయిల గురించి అట్లా మాట్లాడి, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడి, ఇవన్నీ చేసి, ఈ కథ ఎందుకు అంతా వాడికి? వాడేదో చేసుకుంటుండు బతకొచ్చు కదా! వాళ్ళ భారతీయుల మీద, భారతదేశం మీద, భారతదేశానికి రాను అని చెప్పి కామెంట్లు చేస్తున్నాడు నా కొడుకు. అవసరమా ఆనికి? చెత్త నా కొడుక్కి. మంచిగా వీడియోలు చేసుకొని ట్రావెలింగ్ పోతుండు. పోయి చేసుకొని బతకక అవసరమా ఆనికి మన భారతదేశం మీద కామెంట్ చేయనీకే వాడికి? చెత్త నా కొడుకు. ఎంత బేకర్ నా కొడుకు. వాడికేం అవసరం ఇప్పుడు రియాక్ట్ కావడానికి? ఎక్స్‌ప్లెయిన్ చేసి పుచ్చకాయ, కర్బూజా తీసుకొని అవసరమా? అట్లా ఎవడన్నా చేస్తాడా? బేకార్ నా కొడుకు. చాలామంది భారతీయులైతే అతన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులైతే చాలా కోపంగా ఉన్నారు వాడిపైనైతే, నాన్ వెజ్ పైనైతే. వాడు ఇండియాకొస్తే మాత్రం వాడిని తీసుకురావాలి, ఎట్లైనా తీసుకురావాలి, జైల్‌లో వేయాలని చెప్పేసి పంజాగుట్టలో కూడా వాడిపైన